అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ అధిష్టానం స్పీడ్ పెంచింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఆకట్టుకునేలా ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మోదీ పర్యటనతో వచ్చిన జోష్ని కంటిన్యూ చేసేలా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా నిన్న పదాధికారులు సమావేశం నిర్వహించిన బీజేపీ ఇవాళ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. పదాధికారుల సమావేశంలో పలు వ్యూహాలపై తీర్మానాలపై చర్చించిన రాష్ట్ర నేతలు నేడు కౌన్సిల్ సమావేశంలో ఆయా తీర్మానాలను ఆమోదించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల నిర్వహణ కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జాతీయ నేతల పర్యటనకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ నెల 10న కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. నెల 27న మరోసారి షా రాష్ట్రానికి వస్తున్నారు. అదే రోజు కుత్బుల్లాపూర్ లేదా రాజేంద్ర నగర్లో నిర్వహించే సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 20-21 తేదీల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ రాష్ట్రంలో 2 రోజులు పర్యటించనున్నారు. జాతీయ నాయకత్వం దండయాత్రకు సిద్ధం కావడంతో పాటు అగ్రనేతల పర్యటనలతో నూతన ఉత్తేజం ఉన్న బీజేపీ శ్రేణుల్లో మరొక కొత్త ఉత్సాహం ఉండబోతోంది. రైట్, బ్రేకింగ్ ను చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండటంతో బీజేపీ అధిష్టానం స్పీడ్ పెంచింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఆకట్టుకునేలా ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మోదీ పర్యటనతో వచ్చిన జోష్ని కంటిన్యూ చేసేలా కసరత్తులు చేస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా నిన్న పదాధికారుల సమావేశం నిర్వహించిన బీజేపీ ఇవాళ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. పదాధికారుల సమావేశంలో పలు వ్యూహాలపై తీర్మానాలపై చర్చించిన రాష్ట్ర నేతలు నేడు కౌన్సిల్ సమావేశంలో ఆయా తీర్మానాలను ఆమోదించనున్నారు. ఇక ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశాల్లో జిల్లా ఎన్నికల నిర్వహణ కమిటీల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎన్నికల ప్రధానాంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నటువంటి బీజేపీ అందుకు సంబంధించిన అస్త్రశస్త్రాలను సన్నద్ధం చేస్తూ ఉన్నది. నిన్న పార్టీ పదాధికారుల భేటీ నిర్వహించినటువంటి నాయకత్వం ఈరోజు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విషయం ప్రచార వ్యవహారం, ప్రచార అంశాలు, బీఆర్ఎస్ వైఫల్యాలు, అదేవిధంగా మోడీ విజయాలు, వీటికి సంబంధించిన అంశం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. అంటే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల సమస్యలను ప్రధానంగా గుర్తించి ఎన్నికల ప్రచార సందర్భంగా అంటే స్థానిక సమస్యలతో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమస్యలను కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. అందుకు సంబంధించినటువంటి కొన్ని పాయింట్లను కూడా రాష్ట్ర పార్టీ సిద్ధం చేసింది. ఈ పాయింట్లు అంటే అంశాల వారీగా ఈ సమావేశంలో చర్చించి కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత ఇంకా కొలికి రాలేదు కాబట్టి నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా పార్టీ ఏ రకమైనటువంటి విధానంతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది, పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు అందరూ సహకరించాలి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పదవులను కానీ వాళ్ళ స్థాయిని బట్టి కొంత గుర్తింపు లభిస్తుంది అని చెప్పేసి కొంత స్పష్టత ఇచ్చేందుకు కూడా ఈ సమావేశం కొంత అవకాశం ఉంది. ఇంకో ముఖ్యంగా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తున్నది, కాంగ్రెస్ కూడా ఇంకా దూకుడుగా వెళ్తుంది. ఈ రెండు పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలంటే ప్రచారంలో ఏ రకమైనటువంటి పంతాను అనుసరించాలి అనే విషయంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వస్తున్న గుర్తింపు విషయం కానీ, లేదు అంటే జాతీయ స్థాయిలో ఆయన 9 సంవత్సరాల పాలనలో ఎన్డీఏ 9 సంవత్సరాల పాలన చేసిన అభివృద్ధి పనులు, వీటికి సంబంధించిన అంశాల మీద ప్రధానంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొంత పార్టీ శ్రేణులకు దశాదిశలను నిర్దేశించే అవకాశం ఉంది. వాటి ఆధారంగా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుని మామూలుగా 1 గంట సేపు సుమారుగా 50 నిమిషాలు మాట్లాడేటువంటి నడ్డా పూర్తి స్థాయిలో జాతీయ రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించి వివరించే అవకాశమే. ఆ తర్వాత మాట్లాడేటువంటి వక్తలందరూ కూడా నియోజకవర్గాల వారిగా తీసుకుంటారు. తర్వాత గ్రూప్ల ఆ తర్వాత ఒక్కొక్క జిల్లా వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ గా ఏర్పడి ఆయా సమావేశం తర్వాత మళ్ళీ అక్కడ క్షేత్ర అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ ఈ 5 విభాగాలుగా చేసి కాబట్టి వాళ్ళు కూర్చుండి ఆయా ప్రాంతాల్లో చర్చిస్తారు. అంటే నియోజకవర్గం, జిల్లా స్థాయి, క్షేత్ర స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఈ రకమైన యోజనతో ముందుకు వెళ్ళాలి. ఈ రకమైన అంటే సమస్యలను కూడా ఆయా రంగాల్లో సమస్యలను కూడా గుర్తించి ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ప్రధానంగా ప్రచారాంశాలను చేయాలి. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ, దళితులకు 3 ఎకరాల విషయంలో కానీ, దళిత బంధు అమలు విషయంలో కానీ, బీసీ బంధు అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏకపక్ష వైఖరి వీటన్నింటినీ ఈ సమావేశంలో చర్చించి ఎన్నికల ప్రచార సభల్లో లబ్ధిదారులు కాని వాళ్ళని ఏ రకమైన అన్యాయం చేసిన ప్రభుత్వం, లబ్ధిదారులు ఎవరెవరు అధికార పార్టీకి చెందిన వాళ్ళే ఎక్కువగా లబ్ధిదారులు ఉండడంతో వీటిని ప్రధాన ప్రచారాంశాల అస్త్రాలుగా చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని కొన్ని తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉంది. నిన్న ఏదైతే పదాధికారుల సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని తీర్మానాలు చేసి ఇప్పుడు వీటికి ఆమోదం తెలిపి ఆ తర్వాత జాతీయ స్థాయిలో వెళ్లే అవకాశం ఉంది. అభ్యర్థుల విషయంలో కూడా మొన్న వారం రోజుల పాటు బీజేపీ సేకరించినటువంటి దరఖాస్తుల సేకరణ సుమారుగా 10,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులలో స్కూటిని వాడపోద కార్యక్రమం ముమ్మరమైన నేపథ్యంలో అందరికీ టికెట్లు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ అభ్యర్థులను భావించారు. దరఖాస్తు చేసుకున్న తామే అభ్యర్థులను ప్రచారం చేయండి, పార్టీ కోసం గెలిపించండి, గెలిచిన తర్వాత వాళ్ళకు పార్టీ శ్రేణి గుర్తింపు ఇస్తున్న విషయాన్ని కూడా మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. రాజశేఖర్ ఒకటి అంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాస్త బీజేపీ ప్రక్రియ విషయంలో కొంతవరకు వెనక్గానే ఉందన్నటువంటి వార్తలు వినిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ప్రత్యర్థి పార్టీ మేమే బీఆర్ఎస్ అని చెప్పుకున్నటువంటి పార్టీ ఇప్పుడు వెనకబడిపోయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరొకసారి పునరాలోచన చేసుకుని ముందుకు వచ్చే ప్రక్రియ చేస్తున్నట్టు బీజేపీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలతో వెళ్ళే అవకాశం ఉంది? మోదీ పర్యటనతోనే సమరశంఖారావం పూరించామని బీజేపీ నేతలు వైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తదుపరి కార్యక్రమాలు అంటే కీలక నేతలు, షా లాంటి నేతలు, అలాగే రాజ్నాథ్ సింగ్ లాంటి నేతలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీ ఎలాంటి వెళ్ళబోతుంది? ఇంకోటి ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే మిత్రపక్షంగా ఉన్నాయి, బీటీఎం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని ప్రజల నుంచి తీసుకెళ్లి కాదు అని చెప్పే ప్రయత్నం చేయాలంటే ఎలాంటి ప్రక్రియకి వెళ్ళే అవకాశం ఉంది? నిన్న ఏదైతే మనం నిజామాబాద్ కానీ అంతకన్నా ముందు మహబూబ్ నగర్లో జరిగినటువంటి మీటింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీఆర్ఎస్ ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం కాదు అని నిరూపించేందుకే చేసినటువంటి వ్యాఖ్యలు కొంత జరుగుతూ ఉన్నది. ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలపైన టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున మండిపడ్డాయి. ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం, ఆందోళన చేయడం, నిరసన ప్రదర్శన తిరగడం కొంత దురుసుగా వెళ్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారం తప్పని వాళ్ళు పరోక్షంగా తిప్పికొడుతున్నాము. వాస్తవం చెప్పండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ లే ఒకటి. జాతీయ స్థాయిలో కలిసి మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ 2 పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం మీద పోరాటం చేసేందుకు 2 పార్టీలు రాబోయే కాలంలో అంటే లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి బీజేపీ రేపటి నుంచి ప్రచారం చేయబోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గమనిస్తే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ కొంత ఆచితూచి స్పందించే అవకాశం ఉన్నాయి. అంటే అభ్యర్థుల విషయంలో మొదటి నుంచి కూడా బీజేపీ ఒక సిస్టమేటిక్ గా వెళ్తా ఉంటుంది. గెలుపా ఓటమా తర్వాత విషయం. ముందుగా రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిటీకి ఒకటి కూర్చుంటుంది. ఆ ఎన్నికల కమిటీలో అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత నియోజకవర్గానికి 2, 3 లేదా ఇంకా పోటీ ఉండే చోట్ల 4 పేర్లను కూడా ఢిల్లీకి పంపిస్తారు. ఆ ఢిల్లీలో మళ్ళీ జాతీయ ఎన్నికల కమిటీ కూర్చుంటుంది. ఆ జాతీయ ఎన్నికల కమిటీలో అదృష్టవశాత్తు మన రాష్ట్రం నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు. గతంలో ఎప్పుడు తెలంగాణకు ప్రాతినిధ్యం, ఈ దఫా లక్ష్మణ్ కు ఆ ప్రాతినిధ్యం లభించింది. కాబట్టి ఈ కేంద్ర ఎన్నికల కమిటీ కూర్చున్న తర్వాత ఎన్నికల కమిటీ ఆ అభ్యర్థుల వారిగా బయోడేటాలు కూడా తీసుకొని వాటికి సంబంధించిన అంశాలను పరిశీలించి తీసుకుంటా ఉంది. తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో
అభ్యర్థులను ఖరారు చేసి ఒక్కో నియోజకవర్గం ఒక్కొక్క అభ్యర్థిని ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఖరారు చేసి వాళ్ళు ప్రకటించి లిస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. ఇంకోటి బీజేపీకి సంబంధించి అధ్యక్ష మార్పు తర్వాత చాలా వరకు ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది బీజేపీ. ఖచ్చితంగా అదైతే బాహాటంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది పార్టీ మార్పు అధ్యక్ష మార్పు తర్వాత పార్టీని వదిలి వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా కీలకమైనటువంటి నేతలు కూడా కొంతమంది వెళ్ళే అవకాశం ఉందని వార్తలు చెక్కలు కొడుతున్నాయి. సో వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేలాగా ప్రణాళికలు రచించే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే నిన్నటి పదాధికారుల సమావేశంలోనే కొంత ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఏదైతే బీజేపీ నేత విజయశాంతి కానీ లేదు అంటే మిగతా వాళ్ళు వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ కూడా కొంత వాళ్ళ బాధ్యతలపై చెప్పారు. వాళ్ళు కూడా నిన్న హాజరై తమ సమ్మతిని తెలిపారు. వాళ్ళ సమ్మతితోటే ఆ కమిటీలో కొన్ని కమిటీలకు వాళ్ళకి ఇన్ఛార్జ్ కూడా వేసి వాళ్ళని చేశారు. కాబట్టి ఇక నుంచి ఈ కార్యక్రమం ఉండదని కొంత తెలుస్తూ ఉంది. అయితే అమిత్ షా రేపు 10వ తారీఖు నాడు రాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో మరోసారి ఈ కమిటీలందరితో కూర్చున్న నేపథ్యంలో దాంట్లో మరికొంత సర్దుబాటు చేసి ఆయన గతంలో జరిగింది ఏం జరిగింది, ఎందుకు అలా జరగాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా అమిత్ షాతో చెప్పించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజశేఖర్. అంటే 10,000 మంది వరకు దాదాపుగా బీజేపీకి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా బీజేపీ కూడా ఈసారి దరఖాస్తులు స్వీకరణ చేసింది. సో ఈ 10,000 మంది అభ్యర్థులకు సంబంధించి వడపోత కార్యక్రమం దాదాపుగా అయింది అనుకోవచ్చు. ఎందుకంటే వైపు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది 115 మంది, కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విడుదల చేయడానికి. సో బీజేపీ కూడా కొంతమంది ఆశావాహులు అంటే మిగతా పార్టీ నుంచి వచ్చే వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో వాటన్నిటికీ చెక్ పెడుతూ మొదటి లిస్ట్ వచ్చే అవకాశం ఉందా? అంటే 10,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినంత మాత్రం 10,000 మందిని పరిశీలించడం లేదు. ఇప్పటికే కొన్ని కాన్స్టిట్యున్సీలో ఒకే అభ్యర్థిని ఖరారు చేసిన దాఖలు ఉన్నాయి. ఒకే అభ్యర్థిని ప్రకటిస్తారు. కొన్ని కాన్స్టిట్యున్సీకి రాలేదు దరఖాస్తులు. అయితే అదేవిధంగా మరికొన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ ఉంది. పోటీ ఉన్న అభ్యర్థులను మాట్లాడి సంజాయించే కార్యక్రమం జాతీయ పార్టీ నాయకత్వం దీనికి సంబంధించిన బాధ్యతలు తీసుకునేది. ఎవరైతే పోటీకి ఆసక్తి ఉన్నారో వాళ్ళు ఒక్కరిని మాత్రమే ఎంపిక చేస్తే మిగతా వారు సహకరించని కోరే అవకాశం ఉంది. కోరినప్పుడు వాళ్ళకు పార్టీలో ఏమి ఇవ్వాలి, ఎలా చేయాలి, పార్టీ ఏ రకమైనటువంటి ముందుకు వెళ్ళిన విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం. ఈ సమావేశం తర్వాత నడ్డా ఈరోజు సాయంత్రం పార్టీ రాష్ట్ర నాయకులతోటి భేటీ అయ్యాక ఈ భేటీలో కొంత అభ్యర్థుల విషయంలో కానీ మిగతా విషయాలు కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.